హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు ఈ రకరకాల కలర్ఫుల్ ఉండే చామంతులు, వేరు వేరు కలర్లు ఉండే చామంతి నారు, అలానే కొంచెం టమాటా నారు, వంగ నారు, మిరప నారు కూడా ఉంది. ఈరోజు కొంచెం ఉదయం నుంచి వర్షం పడతా ఉంది. ఇప్పుడు గినక పెడితే బాగా నాటుకొని బాగా ఎదుగుతాయి. ఇప్పుడు మనం వేద్దామండి. రైట్, ఈ మొక్కలన్నీ ఇప్పుడు నాటుదాం. ముందుగా చామంతి నారు నాటుదామండి. చామంతి తెల్ల చామంతి కాకుండా ఇంకా రకరకాల కలర్స్ ఉన్న చామంతులు ఉన్నాయంట. మరి కాసిన తర్వాత ఎలాంటి పూలు వస్తాయో చూద్దాం. చామంతి నారులు బాగా హెవీగా ఉన్నాయి. మొక్క చూడండి, ఒకటే మొక్క ఇది. చూడండి, బాగా సైజు ఉంది. ఇవి నారు అమ్ముతుంటే వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చాము. చామంతి నారులు, ఈ నారంతా కూడా బళ్ళ మీద పెట్టి అమ్ముతారు, వాళ్ళ దగ్గర తెచ్చాము. ఇలా కొంచెం గుంత తీసాను. కొంచెం ఇలా మట్టి తీసుకొని ఇలా కొంచెం నీళ్లు పోసుకొని ఇలా పాదుకోవాలి. మట్టిని బాగా అదమండి. మామూలుగా గుంత తీసిన దగ్గరే మనం కొద్ది కంపోస్ట్ ఎరువు వేసుకొని ఇలా నాటుకుంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు కంపోస్ట్ ఎరువు మన దగ్గర అవైలబిలిటీగా లేదు. మొక్క మాత్రం బాగా, ఒకటే మొక్క అయినా బాగా బలంగా ఉంది. ఖచ్చితంగా ఇవి బాగా బతుకుతాయి, పెద్ద చెట్లు అవుతాయి. పూలు ఎలా వస్తాయో చూడాలి. ఇంతకుముందు కూడా వేసాను, అంత ఆశాజనకంగా రాలేదు. చిన్న చిన్న పూలు వచ్చాయి, పూలు అంతగా బతకల. కానీ ఈసారి పాదులుగా కాకుండా ఇక్కడ పెద్ద మొక్కలు ఉన్నాయి, గులాబీ మొక్కలు. వాటికి ఎటు నీళ్ళు పెట్టినప్పుడు వీటికి కొంచెం అందుతాయి. అంటే మరీ నీళ్ళు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఈ మొక్క ఇప్పుడు కీ సిస్టమ్ ఏర్పాటు చేసాం. యాక్చువల్గా ఇంకా మట్టిని కొంచెం చదును చేయాలి. చదును చేసి తీగపాదు విత్తనాలు, ఇలా కూరగాయ విత్తనాలు ఇవన్నీ నాటాలి. రోజు రోజు డిలే అయిపోతుంది. నిన్నంతా నీళ్లు పెట్టాను భూమి తడిచేటట్టుగా. ఈరోజు కొంచెం నానుపాను కూడా పడింది. మొత్తాన్ని భూమి ఒకసారి కలయిదున్ని ఇట్లా సాలుగా వేసుకొని ఇంకా మొక్కలు విత్తనాలు నాటుకుంటే ఇంకా మనం మొక్కలను జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవటమే ఒకటి. ఇలాగ మన చేతులతో ఇలా మొక్కలు నాటడం కూడా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. రేపు ఈ మొక్కల నుంచి మనకి పువ్వులు కానీ, పూలు వచ్చినప్పుడు కానీ, ఇంకా వేరే నారు నాటినప్పుడు వాటి నుంచి కాయలు వచ్చినప్పుడు కానీ చాలా ఆనందంగా ఉండిద్ది. కడుస్తూ కొంచెం మట్టిని తోముకొని ఇలా మొక్కలు నాటేవాళ్ళు కానీ, అలానే విత్తనాలు విత్తేవాళ్ళు కానీ, రైతులు వెంటనే అరకతో సాల్ట్ వేస్తారు వరుసగా లైన్లు. ఆ లైన్లో, ఆ అరక లైన్లో ఇలా మొక్కలు నాటుకుంటారు, లేదా విత్తనాలు కానీ విత్తుకుంటారు. అప్పుడు వెంటనే 2-3 రోజుల్లో విత్తనాలు అయినా సరే, మొక్కలైనా సరే తొందరగా బతికేస్తాయి.
ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.